మా అమ్మ, మా నాన్నగారు ఆశీర్వాదం తీసుకుని పోస్టర్‌లు రిలీజ్ చేయడం జరిగిందండి. మా అమ్మ, నాన్నగారు చేతుల మీదుగా. మా పేరెంట్స్ హెల్త్ రీత్యా ఊరు రావడం జరిగిందండి. 1 మంత్ నుంచి ఊర్లో ఉన్నాను. ఊర్లో ఉన్న తర్వాత నాకు కూడా హెల్త్ సిక్ అయింది. తర్వాత మా అమ్మ ఈ బంగారు తల్లి అంటే చాలా ఇష్టం మా అమ్మకి. మా మావయ్య గారు మనవరాలు. తనతోటి ఏదన్నా ఒక షార్ట్ ఫిల్మ్ చెయ్యి అని అడిగితే ఈ షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగిందండి. 2 రోజుల్లో కథ రాయటం జరిగిందండి. ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి యాక్చువల్‌గా. ఎందుకంటే నేను రైటర్‌ని కాదు కదా బేసిక్‌గా. రైటర్‌ని కాదు, బేసిక్‌గా డైరెక్టర్‌ని కూడా కాదు. కెమెరామెన్ కూడా ఎవరు లేక నేనే చేసుకోవాల్సొచ్చింది. బేసిక్‌గా నేను ఫోటోగ్రఫీలో టాప్ ఫోటోగ్రాఫర్‌ని. కాపోతే వీడియో అయితే జీరో నాలెడ్జ్ అండి. నాకసలు వీడియో రాదు. ఫస్ట్ టైం వీడియో ట్రై చేశాను. దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీడియోలో ఏంటంటే నాకసలు రాదు జీరో నాలెడ్జ్ వీడియోలో అయితే. అందు గురించి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయండి దీంట్లోని. ఈరోజు మా అమ్మ, నాన్న చేతుల మీదుగా పోస్టర్‌లు లాంచింగ్ జరిగిందండి. రేపొద్దున వీడియో మా గురువుగారితో చేయిద్దాం అనేసి ఫిక్స్ అయ్యాను. మా గురువుగారితో చేయించిన తర్వాత టీజర్ రిలీజ్ చేస్తున్నాము. దీంట్లో చేసింది తండ్రి, కూతురు అండి రియల్‌గానే. అది కొంచెం కొత్తగా ట్రై చేయాలని కొత్త సబ్జెక్ట్‌గా కొంచెం నాకు తెలిసిన చిన్న నాలెడ్జ్‌లో నాది చాలా చిన్న బ్రెయిను. ఆ బ్రెయిన్‌లోనే ఏదో చిన్న సబ్జెక్ట్ అనుకున్నాము. అది అద్భుతం అవుతదా? లేపోతే ఫ్లాప్ అవుతదో నాకు తెలీదు. ఏదో చేయాలని ఒక ప్రయత్నం అయితే చేశాను. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుద్దనేది నాకు తెలీదు. మీరందరూ పెద్ద మనసు చేసుకొని ఆదరిస్తారని ఆశిస్తున్నానండి. టైటిలు 'లవ్ యూ నాన్న' అని పెట్టానండి. తండ్రి, కూతురు కాబట్టి. ప్రతి కూతురికి తండ్రి అంటే చాలా ఎఫెక్షన్ ఉంటది. తండ్రికి కూడా కూతురంటే చాలా ఎఫెక్షన్ ఉంటది కదండీ! అది కొంచెం కొత్తగా ట్రై చేశాము. ఎంతవరకు రీచ్ అవుతదనేది తెలీదు. ఒక ప్రయత్నం అయితే చేశామటండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఒక మీ ఫ్యామిలీ మెంబర్‌లా ఆదరిస్తారని అనుకుంటున్నా అండి.